హలో 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 వినిపిస్తుందా? వినిపిస్తలేదా? నా ఫోన్ అట్లా పాడైంది శిరీష. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఆ అంటే ఊ అంటది, ఊ అంటే ఆ అంటది. ఏం వినిపిస్తలేదు. నా ఫోన్లో వీడియోలు తీయడానికి వస్తలేదు, ఫోటోలు తీసుకోనికి వస్తలేదు, కాల్ కూడా మాట్లాడనీకి వస్తలేదు. అసలు ఎందుకుంది నా ఫోన్? ఇది కావాలని నాకు వినిపించాలని గట్టిగా మాట్లాడుతుంది. ఆ చిన్నపిల్లల డబ్బా ఫోన్ అన్న నయం, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ది. అదే గట్టిగా సప్పుడు వస్తుంది నాకంటే. అన్ని ఓవర్ యాక్టింగ్, అన్ని పేకు. అసలు సప్పుడే వినిపించదు. ఎందుకు సామి అట్లా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు చెప్పు? నీకన్నా కొంచెం అనిపిస్తలేదా చెప్పు? మనిషి మీద చేసుకొని చెప్పు. నిన్ననే సౌమ్య పండుకొని ఆ రూమ్ లో వండుకొని రీళ్లు చూసుకుంటా కూర్చున్నావు, రీళ్లు చేస్తున్నావు, సెల్ఫీల మీద సెల్ఫీలు దిగి స్నాపులు పెడుతున్నావు. అయితే కొత్త ఫోన్ కొనాలని నాకు కూడా ఆశ ఉంటది. చిన్న చిన్న కోరికలు నావన్నీ. ఇవే తగ్గించుకుంటే మంచిది. సౌమ్య నిన్ను చూస్తే బాధ వస్తుంది నాకు. ఒక రకంగా చూస్తే నీ ఫోన్ కంటే నా ఫోనే నయమే. అరే అఖిల్గా రాఖీ పండుగ వస్తుంది, ఫోన్ ఇప్పిస్తే కాదారా? అది చూడు ఎంత కష్టపడుతుంది, నా గుండెనే తలుకుమంటుంది. నీకంటే లేదారా? మమ్మీ నువ్వు మధ్యలో రాకు, మమ్మీ నువ్వు మధ్యలో రాకు, నువ్వు మధ్యలో మాట్లాడకు. నీ వల్లనే ఇదంతా. ఫోన్లే మమ్మీ, అఖిల్కి నేను సంతోషంగా ఉండాలని లేనే లేదు. ఓకే గుండెలేడాడా పో. బాగానే ఓవర్ యాక్టింగ్ అన్నీ. పుట్టిది ఏం లేదు, ఓవర్ యాక్టింగ్ తక్కువ. ఛీ, ఈ మేకప్ ప్రోడక్ట్సే అంటారా? ఈ బ్లష్ చూడు, పింక్ ఉంటుందని కొనుక్కున్నా కానీ ఆరెంజ్ అవుతుంది. ఈ లిప్స్టిక్లు చూడు, ఒకటేమో బ్రౌన్ ఒకటేమో పింక్, కానీ పింక్ పెట్టుకుంటే బ్రౌన్ అవుతుంది, బ్రౌన్ పెట్టుకుంటే పింక్ అవుతుంది. నా దగ్గర ఏం లేనే లేవు అసలు మేకప్ ప్రోడక్ట్లు. నేను పోతాను, నాకు ఇది వద్దు. ఆడుకోయి కూడా మొత్తుకోవచ్చామా? నా పక్కన వచ్చి ఎందుకు మొత్తుకుంటున్నా చెప్పు? నా దగ్గర కొత్త మేకప్ ప్రోడక్ట్స్ ఉంటే ఎంత బాగుంటుండేనో. ఏం కాదు సౌమ్య, నువ్వు వితౌట్ మేకప్ చాలా బాగుంటావు. అవసరమా చెప్పు? ఇవన్నీ చెప్పు. దీస్ ఆర్ ఆల్ ఏంది మొత్తం ఆర్టిఫిషియల్. ఇవన్నీ నువ్వు న్యాచురల్గానే చాలా బాగుంటావు. కొంతమందికి అయితే ఇప్పియాలనే ఉండదు, లోపల నుంచి రాదేమో ఇప్పియాలని. పాపం కదనే సౌమ్య, అన్ని ఖరాబ్ అయిపోయినాయా? లిప్స్టిక్, బ్రష్ అన్ని ఖరాబ్ అయిపోయినాయా మొత్తం? వచ్చిండా సైంటిస్ట్? మమ్మీ నువ్వు మధ్యలో రాకు మమ్మీ, మాటికి మధ్యలో రాకు. నువ్వు వస్తావు నువ్వైతే. అరే అఖిల్గా పక్కనే ఉన్నావు కదరా, అన్ని చూస్తున్నావు. కొత్త మేకప్ బాక్స్ ఇప్పిస్తే కాదారా? ఎట్లా రాఖీ పండుగ వస్తుంది కదా, ఇప్పిస్తే కాదా? ఎందుకు చెప్పు ఇప్పుడు? ఏమేమి చెప్పు? మేకప్ ప్రోడక్ట్ లేకపోతే ఏమైతుంది? ఇంట్లో పాండ్స్ పౌడర్ ఉందిగా, అది వాడుకోవచ్చు. పోనీలే మమ్మీ, నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదే మా అఖిల్కి. వీటితోనే సరిదిద్దుకుంటలే. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏమన్నావో ఏమరా, గింత కూడా చెల్లె మీద నీకేం లేదు, దయలేదు ఏం లేదు. ఈ ఓవర్ యాక్టింగ్ ఏం తక్కువ లేదు ఈ పుట్టిదైతే. నా బట్టలు చూడు ఎట్లా చినిగిపోయినాయో, మొత్తం ఇట్లా ముడతలు అయిపోయినాయి. ఈ చినిగిపోయిన బట్టలు వేసుకొని, అంటే ఈ పాత బట్టలు వేసుకొని మా అన్నయ్యకి రాఖీ కట్టాలా? దేవుడా, ఏంది అన్యాయం నాకు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? సౌమ్య బట్టలు బాగానే ఉన్నాయి సౌమ్య, ఏం చినిగిపోలేవు. నీకు కనిపిస్తలేమో, నాకైతే కనిపిస్తున్నాయి, చినిగిపోయినాయి. చినిగిపోయినాయా? మొన్ననే కదా సౌమ్య షాపింగ్ చేసినావు. అది మొన్న. అది మొన్ననా? ఏం కాదు, రాఖీ పండుగకి రాఖీ కొత్తగా ఉండాలి. బట్టలు చూడరు ఎవరు. అయినా నీ ఓవర్ యాక్టింగ్ చూసి దేవుడే పైకెచ్చి 10/10 మార్క్స్ వేసేసింది నీకు. మరి అఖిల్గా ఒక అమ్మాయి మనసు ఒక అమ్మాయికే తెలుస్తుందిరా, ఒక అమ్మాయికి బట్టలే అందాంరా. మమ్మీ ఎందుకే మమ్మీ చెప్పు? నువ్వు మాటికి మధ్యలో ఎందుకు వస్తున్నావు చెప్పు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? పాపం చూడు, దాని బట్టలన్నీ తినిగిపోయినాయి, ఖరాబ్ అయిపోయినాయి. రాఖీ పండుగ అట్లే కట్టుతుందా నీకు రాఖీ? నీకు పాత రాఖీ కడితే ఎట్లుంటుంది? కరెక్టే మమ్మీ, రాఖీ పండుగ వస్తుంది, బట్టలు ఇప్పిస్తే అయిపోతుంది కదా. అయితే ధరిస్తలేదు నీకైతే. ఆమె మస్తు ఓవర్ యాక్టింగ్ చేసింది సౌమ్య. జస్ట్ ఆ బట్టల నుంచి ఒక్క దారం బయటికి వెళ్ళింది, దాన్ని కత్తెరతో కట్ చేస్తే అయిపోతుంది. దానికి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. బట్టలు నావి చినిగిపోయిన బట్టలు, దేవుడా ఈ అన్యాయం ఏంది అని. ఓవర్ యాక్టింగ్ లో మీరిద్దరు కలిసి ఓవర్ యాక్టింగ్ లో. పో మమ్మీ పో, పైసలు కట్ చేసి నీకే చూస్తారు మీరైతే. నా దగ్గర పైసలు లేవు. వచ్చాయి సౌమ్య వచ్చాయి, నేను ఇప్పిస్తాను. ఇంతోటేంది, నడు పోదాం నడు. ఏమైందే సౌమ్య అట్లా నడుస్తున్నావు? కాలు పట్టుకుంది మమ్మీ. అవునా? భుజాలు కూడా నొప్పున్నట్టున్నాయి. భుజాలా? అవు మమ్మీ, భుజాలు కూడా నొప్పి వస్తున్నాయి. ఏమన్నా ఓవర్ యాక్టింగా? దా బిడ్డ దా. పాపం నా బిడ్డ ఎంత కష్టపడుతుందో ఏమో.
అవు మమ్మీ రోజు కాలేజ్కి నడుచుకుంటా పోతా. అవే నడు ఇల్లు నడు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సర్లే సౌమ్య ఏం కాదు, అవంతలు అవే సెట్ అయిపోతాయిలే, ఇడిసే ఏం కాదు. అయినా బండి ఉండి ఏం లాభం చెప్పు, భుజాలు వస్తున్నాయి కదా నాకు. సెట్ ఏం కాదు, ఒక కారు ఇప్పించేసేయి అయిపోతుంది. కారా పెద్ద టెండర్ వేసిగా ఇద్దరు కలిసి. టెండర్ అంటాడు మమ్మీ, టెండర్ అంటాడు. ఏ పాపం ఇప్పిరా, ఇప్పి. ఏ మమ్మీ కార్ లేదు ఏం లేదు మమ్మీ, మస్తు పైసలు కడితే మా అంటే చిన్న చిన్న సామాన్లు ఇప్పిస్తాం కానీ కార్ ఏంది మమ్మీ, కారు సీదా పెద్ద టెండర్ వేసి ఇద్దరు కలిసి. ఏం లేదు ఇప్పించలేదు ఏం లేదు, గమ్మున పోండి. స్కూటీ ఉంది కదా, స్కూటీ మీద ఏం కాదు. నేను 5 సంవత్సరాలు పోయినా స్కూటీ మీద తెలుసా. నాకు రాళ్ళు నేను భుజం నొప్పి నీకు వచ్చిందంట. ఏం ఫైదా బండి ఉండి, డొక్కుల బండి అది, ఇనుప సామాన్ బండి అది. ఈ డైలాగ్ ఏం తక్కువ లేదు స్వామి, ఈ డైలాగ్ ఏం తక్కువ లేదు. నువ్వు ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి ఏం ఓవర్ యాక్టింగ్ చేస్తారో. పోనీ మమ్మీ, అఖిల్కి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు. అవే పోనీ నడు. కాళ్ళు నొప్పుండిగా. మెల్లగా నడు, మెల్లగా నడు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. చూస్తున్నా, అన్ని చూస్తున్నా నేను. మమ్మీ నా పర్సులో ఏం కనిపిస్తుంది నీకు? ఏం కనిపిస్తలేదే. సూర్యేష్ రైలు 2 జిలపలు కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి. బూజు కూడా కట్టిందే. మాటలు వింటుంటే నాకు ఆస్తమా వస్తుంది, లేని ఆస్తమా కూడా వస్తుంది నాకైతే. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్, తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. మమ్మీ ఎన్ని రోజులు అయింది తెలుసా మమ్మీ, నా పర్స్ ఇట్లనే ఖాళీగా ఉంది. మమ్మీ మనం పర్స్ ఎందుకు కొంటాం చెప్పే? ఎందుకు కొంటాం? పైసలు పెట్టుకోనికే, ఫోన్ పెట్టుకోనికే, మేకప్ సామాన్ పెట్టుకోనికే. అవు కానీ నా దగ్గర 3 లేవు కదా మమ్మీ పెట్టుకోనికే. నా బిడ్డకి ఎంత కష్టం వచ్చింది. ఇద్దరు కలిసి ఏమి ఓవర్ యాక్టింగ్ చేస్తారు తెలుసా. సావిత్రి కన్నా మించిపోతారు మీరిద్దరు అయితే యాక్టింగ్ లో తెలుసా. నిజంగా మా నటి సావిత్రి గారి కంటే మించిపోతారు మీరైతే. ఏమన్నా యాక్టింగ్ తెలుసా, ఏమన్నా యాక్టింగ్. ఇస్తే కాదారా పైసలు, పర్సు నింపుకుంటుంది. మమ్మీ పండుగకి ఇంకా మస్తు టైం ఉంది మమ్మీ. పొద్దున్న నుంచి ఇదే నడుస్తుంది ఇంట్లో, పొద్దున్న నుంచి ఇదే నడుస్తుంది. మేకప్, ఫోను, కారు ఇవేనా చెప్పు. రోజంతా ఇదే నడుస్తుందా? నాకు మనశ్శాంతి లేదా? ఫోన్లే మమ్మీ, అఖిల్కి నేను సంతోషంగా ఉండడం ఇష్టం లేదేమో. అవే ఇగో ఏమనంటే ఈ డైలాగ్ చెప్తుంది స్వామి అయితే, ఏమనంటే ఈ డైలాగ్ చెప్తుంది. నేను మీకు అసలు మీ కంట్ల ముంగనే ఉండరు. నేనైతే నేను వెళ్ళిపోతా. అవే పోనీ ఎందుకే, నడు నేను ఇస్తాను. నడు. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో ఇడైతే. ఉంటుంది ఎందుకుంటది ప్రశాంతత. మనకి తప్ప అందరికి ఉంది మమ్మీ ప్రశాంతత. అవే ఎన్ని 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 దారుణాలు సార్. వీళ్ళకి ఏడ జాగా దొరకనట్టు నా దగ్గర వచ్చి వాటర్. ఎంత మంచిగా వస్తుందో గాలి. అవే సౌమ్య, ఈ చల్ల గాలికి ఎక్కడ పోతే బాగుండు కదా. మనం తిప్పేటోళ్ళు లేరు, మన దగ్గర పైసలు కూడా లేవు మమ్మీ. అట్లా రాకపోయినా అట్లా తిరిగితే కాదు. తిప్పేటోళ్ళు లేరు కదా మమ్మీ. అయ్యో అట్లా రాకి పండుగ వస్తుంది, తిప్పుదాం అనేదే లేదు. నడు ఇక. నడు ఎవరు తిప్పుతారు మనం. నా మాలని ఈడ నేను కూర్చుంటే వచ్చిర్రు, డైలాగులు అన్నారు, పోయినారు. కొన్ని రోజులు గాయబ్ అయిపోతే నేను ఇంట్లోకించి. దేవుడా కొన్ని రోజులు నన్ను గాయబ్ చేసావా ప్లీజ్. గైస్, అఖిల్ ఎట్లాగో గాయం అయిపోయింది కానీ ఎట్లా రాడో చూస్తా రాఖీ పండుగకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ కూడా కొట్టండి. బాయ్. ఈ పొట్టిది కావాలి నాకి, ఈ పొట్టిది ఈ విజిల్ ఒకటి, ఈ పొట్టిది కావాలని మమ్మీ కూడా కావాలని కుక్కర్ పెట్టింది. మమ్మీ అయిపోయిందా లేదా నీ కుక్కరు? సౌమ్య ఒక రకంగా చూస్తే నేను చూస్తే బాధ అనిపిస్తుంది. మళ్ళీ వచ్చి నవ్వచ్చు. ఏ మర్చిపోతున్నావే. అరే ఏం నవ్వుల పోటీ నడుస్తుందా? అదే నవ్వుల పోటీ నడుస్తుందా? చెంపేస్తుంది ఇవి లేచేది. కష్టపడి మమ్మీ రుద్దుకొని వచ్చినావు పో. ఆడుకొని కూడా మొత్తుకోవచ్చు ఆమె. నా పక్కన వచ్చి ఎందుకు మొత్తుకుంటున్నా చెప్పు. మేకప్ ప్రోడక్ట్ ఎంత బాగుంటుండే నా దగ్గర.